నా పేరు సుగరా బేగం. నేను ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకానిగా కూడా ఉన్నాను. ఈరోజు మేము ఇప్పటివరకు ఇందాక రఫీభాయ్ చెప్పినట్టు మేము మార్వడి గో బ్యాక్ అని ఇప్పటిదాకా మేము రాలేదు, యాక్చువల్గా మాట్లాడలేదు ఇక్కడ. కానీ ఈరోజు మేము రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఒక నిఖార్స్ అయినటువంటి ఒక తెలంగాణ బిడ్డ, ఒక తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చిన ఒక పృథ్వీరాజ్ అనే ఒక తెలంగాణ యువకుడు, తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, తెలంగాణ నిఖార్సైన వాది. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజల తరపున నిఖార్సుగా గొంతు వినిపించే అటువంటి పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం. దీన్ని ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము బయటికి రావడం జరిగింది. ఈరోజు ఏమైనా పృథ్వీరాజ్ ఏమైనా నక్సలైటా, లేకపోతే టెర్రరిస్టా, లేకపోతే దేశద్రోహ? రాత్రి 12:30 గంటలకు వెళ్ళి పృథ్వీరాజ్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మార్వడీలు ఎవరైతే మరి తెలంగాణ బిడ్డలను, ఒక దళిత బిడ్డను కొట్టినరో వాళ్ళ మీద చర్యలు ఉండవు. వాళ్ళకి ఏదో క్షమాపణ చెప్పించేసి అక్కడికి దాన్ని తుడిపేసిండ్రు. అదేవిధంగా తెలంగాణ బిడ్డలని మరి వ్యతిరేకిస్తూ, అదేవిధంగా వీళ్ళు తాగి తిని పండుకుంటారని చెప్పి అవమానకరంగా, అగౌరవపరుస్తూ, అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండవు. కానీ మరి మార్వాడీలు ఈరోజు మా తెలంగాణ బిడ్డల పొట్టలు కొడుతూ ఉన్నారు. ఇవాళ అన్ని స్కాములు చేస్తూ ఉన్నారు, దొంగసరికి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ కారణంగా మా తెలంగాణ బిడ్డల వ్యాపారాలు పోతూ ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన నిఖార్సుగా మాట్లాడుతున్నటువంటి పృథ్వీరాజుని, అదేవిధంగా శ్యామ్ని అర్ధరాత్రి వేళలో అరెస్ట్ చేయడం అనేది ఏందని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు మరి కేసీఆర్ గారు అదే మరి 10 సంవత్సరాలు ఇదే నియంతృత్వ పరిపాలన చేస్తే మరి ప్రజలు ఏ గతి పట్టించిండ్రో అది మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ ప్రజలు కూడా మరి కాంగ్రెస్ ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చింది, ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని మర్చిపోతే ఎట్లా అని చెప్పి ఇవాళ మేము అడగదలుచుకున్నాం. మా లాంటి వాళ్ళందరం మేము వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి మేము అడగలేదా? మేము ప్రజలకు మేము చెప్పలేదా? ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టాలి, ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలనేది మేము చెప్పలేదా? అంటే ఇవాళ కాంగ్రెస్ చేయబట్టే, కాంగ్రెస్ నాయకులు చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంట అనుకుంటా ఉన్నారా? కాబట్టి ఖచ్చితంగా పృథ్వీరాజ్ని కానీ, శ్యామ్ని కానీ, ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డని ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో వెంటనే విడుదల చెయ్యండి. లేకపోతే ఇందాక రఫీభాయ్ చెప్పినట్టుగా నాకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. ఇవాళ బంద్ అని చెప్పారు, అదేదో సాఫీగా నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేవు, ఎక్కడ కూడా ఏ గొడవలు లేవు, ఎక్కడ కూడా ఏ షాపుల మీద దాడులు లేవు. కాబట్టి అసలు తెలంగాణ అంటేనే శాంతియుతంగా ఉద్యమం చేసే తెలంగాణ ఉద్యమ గడ్డ అనేది ఈ దేశంలోనే ఈ ప్రాంతానికి ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవరినైనా కూడా అక్కర చేర్చుకునే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇవాళ మరి నిఖార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డని పృథ్వీరాజ్ యాదవ్ని కానీ, శ్యామ్ని కానీ, మరి ఇంకా మిగిలిన తెలంగాణ బిడ్డలందరినీ అరెస్ట్ చేయడాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 10 ఏళ్ళు దొర ఏ రకంగా పరిపాలన చేసిండో అదే దారిలో మీరు పోతా ఉన్నారా, పోదలుచుకున్నారా అని చెప్పి కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు, మీ రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉండొచ్చు కాక, మీ రాజకీయ లాభాలు ఏమైనా ఉండొచ్చు కాక, లేకపోతే మార్వాడీలతోటి మీకు ఏమైనా ఉండొచ్చు కాక, అదే మార్వాడీలు తెలంగాణ వాళ్ళు తింటారు, తాగుతారు, ఏం పని చేత కాదు, పండుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా మీకు పౌరుషం రాలేదా అని అడుగుతా ఉన్నా. నేను ఈ తెలంగాణ క్యాబినెట్ మంత్రులు మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాదా? మీరు ఆ రకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మీరు ఎందుకు స్పందించరు అని అడుగుతున్నా. ఒకవేళ గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏమున్నాయో మీరు పిలిచి మాట్లాడితే సమస్య సామరస్యంగా సాల్వ్ అయిపోతుంది. కానీ దీన్ని పెద్దగా చేయాలని చెప్పి మీరు ఈ అంశం మీద, ఈ పాయింట్ మీద మీరు అర్ధరాత్రుల్లో మీరు తెలంగాణ బిడ్డలను ఎత్తుకపోయి మేము భయభ్రాంతులను చేస్తే మాత్రం మీరు ఇంకొక ఉద్యమానికి మీరే కావాలని చెప్పి శ్రీకారం చుడతారని చెప్పి కూడా ఇవాళ మా లాంటి వాళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే పిలిచి మాట్లాడండి, మా వాళ్ళని కూడా పిలవండి. ఇవాళ తెలంగాణ ఎవరినైనా కూడా హక్కున చేర్చుకునేటువంటి ప్రాంతమే తప్ప ఎవరిని చీగొట్టే ప్రాంతం కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో అన్ని రకాల రాష్ట్ర ప్రజలు వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో వెంటనే మీరు బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.